భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాళిల్లుతున్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతుంది. రాష్ట్ర నలుమూలల నుండి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. దీంతో భారీగా వస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. హిందువుల అత్యంత విశిష్ట పండుగల్లో శివరాత్రి ఒకటి. ఈ రోజును పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివరాత్రి రోజు భక్తులు ఉపవాసం దీక్ష చేసి మహాశివునికి అభిషేకం, అర్చన, జాగరణ చేస్తారు. పరమేశ్వరుని ఆరాధనతో అకాల మృత్యువు దరిచేరదని భక్తుల విశ్వాసం. పైగా భోలా శంకరుడి ఆరాధనతో మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. 26/2/25 జరగబోయే మహాశివరాత్రి ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు మా కార్యనిర్వహణాధికారి మరియు పోలీస్ సిబ్బందితో సహా అందరూ ఏర్పాటుకు రెడీగా ఉంది. ఈసారి పోయినసారి కన్నా ఎక్కువ భక్తులు మేబీ 3 రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ అందరి నుంచి 50,000 నుంచి 60,000 మంది భక్తులను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాటి అందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సహకరించిన పోలీస్ సిబ్బందికి కానీ కార్యనిర్వాహకానికి కానీ మా పాలకవర్గం తరపు నుంచి వాళ్ళందరికీ మేము అభినందనలు తెలుపుతున్నాం. అలానే దీనికి సహకరించిన మా పత్రికా విలేకరులు కానీ వాళ్ళకు కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం. ఈసారి ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ రోజు వేసే పెద్దపట్నం 41 వరుస పెద్దపట్నంకి 200 నుంచి 250 మంది ఒగ్గు పూజారులు దాన్ని హాజరవుతారు. దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఆ తర్వాత చేసే రుద్రాభిషేకాలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మేరకు సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం సర్వంగ సుందరంగా ముస్తాబు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శివరాత్రి పండుగ పురస్కరించుకుని మల్లికార్జున స్వామి వారికి గర్భాలయంలో మహాన్యాసపూర్వక అభిషేకంతో పాటుగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తోటబావి ప్రాంగణంలో యాదవ సాంప్రదాయం ప్రకారం ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో పంచవర్ణాలతో పెద్దపట్నం వేసి స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. ఐదు రకాల పిండిలతో పంచముగ్గుల పటం వేసి స్వామివారికి అంగరంగ వైభవంగా లగ్నం చేయడము మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మరియు ఒగ్గు పూజారుడు 159 మందే కాకుండా మా యొక్క పిల్లలు కూడా ఇంకొక 200 మందితో స్వామివారి ఉత్సవ విగ్రహాలు స్వామి ఆ యొక్క పట్టం మీదకి బయలుదేరేటప్పుడు బోనాలు బయలుదేరేటప్పుడు అనేక రకంగా మరి డోలు వాయిద్యాలతో కనక దప్పులతో కంచు జగ్గులతో పిలనుగయ్య పిలుపులతో స్వామివారికి స్వాగతం పలికి కళ్యాణం చేయడము జానపద ఒగ్గు కళాకారులు మరి ఒగ్గు పూజారులు ఒగ్గు కథను స్వామివారి జీవిత చరిత్రను చెప్పుకుంటూ చెప్పడం జరుగుతున్నది. బ్రహ్మోత్సవాలలో భాగంగా శివరాత్రి రోజున మల్లన్న ఆలయంలో పెద్దపట్నం ఘనంగా నిర్వహిస్తారు. 46 వరుసలతో పంచరంగులతో పసుపు, కుంకుమ, తెల్లపిండి, పచ్చ సూనేరుతో ఒగ్గు పూజారులు పట్నాన్ని వేస్తారు. ఈ పట్నాన్ని శివసత్తుల మల్లన్న భక్తులు పట్నాన్ని తొక్కి వాళ్ళ భక్తిని చాటుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న గంగరేణి చెట్టు వద్ద భక్తులు పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. కొండపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి ఒడిబియ్యం పోసి డప్పు చప్పులతో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మల్లికార్జున నమః. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయం ఒకటైన మల్లికార్జున స్వామి క్షేత్రం ఈ తెలంగాణ శ్రీశైలంగా వెలుగొందుతున్న ఈ మల్లికార్జున స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి రోజు అభిషేకాలు మరియు స్వామివారికి పట్నాలు, బోనాలు, ఇదే మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం లింగోద్భవ కాలం జరిపిన పిదప స్వామివారి సేవ ఊరేగింపు 2 గంటలకు దేవాలయ ఒగ్గు పూజలచే పెద్దపట్నం అతి వైభవంగా చేయబడుతుంది. ఉదయం వరకు కొనసాగుతుంది. ఈ 2 రోజుల జాతర సందర్భంగా సుమారు
1,00,000 మంది భక్తులు హాజరవుతారనే దేవాదాయ శాఖ వారి అంచనా. దేవాదాయ శాఖ మంత్రి వారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయ పరిసరాలను స్వాగత తోరణాలతో, విద్యుత్ దీపాలతో, రకరకాల రంగుల లైట్లతో రాజగోపురాన్ని అలంకరించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పెద్దపట్నం నిర్వహించే తోటబావి ప్రాంగణంలో బ్యారికేడ్లతో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. బ్యారికేడ్లు, షామియానాలు, చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూ లైన్లు నిర్మించారు. భక్తుల రద్దీ రీత్యా టికెట్ మరియు ప్రసాదం కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో కొమురవెల్లి దేవస్థానం పరిసరాల్లో జిల్లా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నిరంతరం సీసీ కెమెరా నిఘాలతో పర్యవేక్షణ జరుపుతున్నారు.